ఇదేంది ఇదేంది ఇది ఇదేందా ఇదే ఇది నేను చూడలే పోయి అమ్మ పడవ అమ్మ. హలో గైస్, ఈరోజైతే తిరుపతిలో ఉన్న వాళ్ళు అండ్ తిరుపతికి దగ్గరగా ఉన్న వాళ్ళకి ఒక మంచి డైట్ పార్క్ అంటే వెయిట్ లాస్ పార్క్ తుమ్మలగుంట పార్క్ని అయితే నేను మీకు ఈరోజు చూపిస్తాను. ఇక్కడ ఎలా రావాలి అండ్ ఇక్కడ ఏమేమి ఉంటాయని ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా చూపిస్తాను అనమాట. డోంట్ స్కిప్ ద వీడియో అండ్ స్టే ట్యూన్. చూడండి, ఇది తిరుపతి బెంగళూరు హైవేలో ఇలా ఉంటుంది. ఒక తుమ్మలగుంట అని ఒక కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కూడా ఇక్కడ లోపల 1 కిలోమీటర్కి ఉంది. ఆర్చ్ అయితే ఇలా ఉంటుంది. స్పోర్ట్స్ తుడా పార్క్ కేవీఎస్ అండ్ ఆన్ ద వేలో మీకు ఈ లైట్స్ కూడా మీకు గోవిందనామాలతో డిజైన్ చేసినట్లు కనిపిస్తాయి అన్నమాట. ఆర్చ్ అయితే ఎంట్రన్స్ ఇదనమాట. ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5 to 9 అండ్ ఈవినింగ్ 4 to 8. స్టార్టింగ్ మీకు గేట్లో ఎంటర్ అవ్వగానే సమాజిక అంటూ ఒక ప్లాంట్ ఉంటుంది ఇలాగా. అండ్ బోన్సాయి ప్లాంట్స్ అయితే రకరకాలుగా డిజైన్ చేశారు అండ్ మీరైతే అసలు ఆశ్చర్యపోతారు, అంత బాగుంది. అండ్ దిస్ పాత్ వచ్చేసి 2 kilometers పాత్ అనమాట. ఒక సర్కిల్లా ఉంటుంది అనమాట. అండ్ ఇది ఒక ఫైబర్ అండ్ సమ్ మెటీరియల్తో డిజైన్ చేసినటువంటి పాత్ లాగా ఉంది. వితౌట్ చెప్పల్ అండ్ షూతో నడిస్తే చాలా బాగుంది. అండ్ క్రికెట్ గ్రౌండ్ పెద్దది ఉంది, లైక్ స్టేడియం లాంటి గ్రౌండ్ ఉంది. క్రికెట్ నెట్స్ ఉన్నాయి పిల్లలకి ప్రాక్టీస్ చేయడానికి. అండ్ మీరు ఎక్కడ చూసినా వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ కనిపిస్తాయండి. ఆన్ ద వే చూడండి, మీ పాత్ ఇక్కడ నుంచి గోవింద అంటే తిరుమల స్వామి వారి ఆ ముఖం కనిపిస్తుంది కదా మన కొండ, అది కూడా ఇక్కడ నుంచి మీరు చాలా బాగా చూడొచ్చు. ధ్యానం చేసే వాళ్ళకి కూడా సపరేట్గా ఒక బుద్ధుడి విగ్రహంతో బ్యాక్ సైడ్ ఒక మంచి అంబియన్స్ క్రియేట్ చేశారు. ఇక్కడ ధ్యానం చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చాలా గ్రౌండ్స్ ఉన్నాయి. ఐ మీన్ బాస్కెట్ లైక్ వాలీబాల్, బాస్కెట్బాల్, బ్యాడ్మింటన్, టెన్నిస్ అలా చాలా ఉన్నాయి. అండ్ జిమ్ విషయానికి వస్తే ఇక్కడ ఎవ్రీ ఎక్విప్మెంట్ ఉంది. అంటే పిల్లలకి పెద్దలకి అందరికీ ఉపయోగపడుతుంది అనమాట. రూపాయి కూడా ఖర్చు లేకుండా ఇక్కడ మీరైతే డైలీ వచ్చారంటే మాత్రం మీరు ఈజీగా మీ వెయిట్ అయితే రెడ్యూస్ చేసుకోవచ్చు. ఇంకేం చూస్తున్నారు మరి, డైలీ వెళ్ళండి, వెయిట్ రెడ్యూస్ అయిపోండి. థ్యాంక్ యూ.